తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారైన నేపథ్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అయితే బీజేపీ అధ్యక్షుడిగా పేరు ఖరారుపై రామచంద్రరావు స్పందించారు. ఇంత పెద్ద బాధ్యత నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూసి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అందుకే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు అధిష్టానము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నన్ను నియమిస్తున్నదని చెప్పేసి ఇప్పుడే తెలుస్తా ఉన్నది. ఇంకా అధికారికంగా అది ప్రకటించకపోయినా కొంతసేపట్లో అది అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏదున్నప్పుడు కూడా ఈరోజు అధిష్టానము అది రాష్ట్రంలో అయితే ఏంది, కేంద్రంలో అయితే నా మీద ఇంత పెద్ద బాధ్యత ఇవ్వటము, నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ బాధ్యతని నాకు ఇవ్వటంలో నేను హర్షంగా భావిస్తూ ఒక బాధ్యతగా కూడా భావిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలు కోరుతున్నది బీజేపీ అధికారులు రావాలని. కాబట్టి బీజేపీ అధికారాల్లో ఏ విధంగా రావాలి, ఆ దిశలో అందరం కలిసి ఐక్యత్వంతో పనిచేసి ఆ దిశలో పనిచేయాలని చెప్పేసి కూడా అటువంటి వాతావరణం నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. రెండోది, మరి మా ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానిలో కూడా మంచి ఫలితాలు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున గెలుపు బీజేపీ